Hey guys, in this lecture we are going to discuss about features of C language. సో ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ అంటే ఏంటి, అసలు ఏమేమి ఉంటాయి, దాటి యొక్క సి లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే సి లాంగ్వేజ్లో హై లెవెల్ లాంగ్వేజ్. సో ఆల్రెడీ చెప్పాను కదా, సి ఈజ్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్ అని. సో నెక్స్ట్ హ్యావింగ్ 32 కీవర్డ్స్. సో కీవర్డ్స్ అనేవి 32 కీవర్డ్స్ ఉంటాయి. అవి మళ్ళీ తర్వాత నేను లిస్ట్ అయితే నేను మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మెనీ లాంగ్వేజెస్ డిపెండెంట్ ఆన్ సి లాంగ్వేజ్. అది కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా. సి లాంగ్వేజ్ నుంచి అన్ని డెరివేటివ్స్ వచ్చాయి. సో ఆ మిగిలిన కోడ్స్ అన్నీ కూడా సి లాంగ్వేజ్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. సో మెనీ languages dependent on C language only. Okay, అవి ఏంటివి? ఎగ్జాంపుల్ జావా, C++, ఎక్సెట్రా. ఓకేనా? నెక్స్ట్ ఇట్ ఈస్ పోర్టబుల్ కేస్ సెన్సిటివ్. సో దీని గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఇట్ ఈస్ పోర్టబుల్ కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే బేసికల్గా మనము లెటర్స్ని క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ అనేవి రెండు ఉంటాయి. బట్ ఎక్కువ మనం యూస్ చేసేది స్మాల్ లెటర్స్నే మనం ఎక్కువ యూస్ చేస్తాం సి లాంగ్వేజ్లో. సో దాన్ని అలాగనే డిరైవ్ చేస్తారు. అందుకోసమని సి ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉంటాయి? built-in functions and operators. built-in functions అంటే ఆల్రెడీ కొన్ని స్పెసిఫికేషన్స్ ఆ లాంగ్వేజ్లోనే కొన్ని డిరైవ్ చేసేసి ఉంటారు, వాటిని మనం యూస్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ నథింగ్ బట్ built-in functions and operators. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్, ఎక్స్టెండిబుల్ లాంగ్వేజ్. Structured language and extensible language. So these are the features of C program. ఇంకా కొంచెం ఉంది. స్ట్రక్చర్డ్ అంటే నార్మల్ ప్రతి ఒక్క దానికి ఒక స్ట్రక్చర్ ఫార్మేషన్ అనేది ఉంటుంది కదా. సో ఆ ఎగ్జిక్యూషన్ కూడా ఏమవుతుంది, ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. మనకు కావాల్సినంత మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండొచ్చు. దీస్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్టెండిబుల్ లాంగ్వేజ్ అండ్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్. ఇందులో సి లాంగ్వేజ్లో కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఫాస్టర్. ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్లో కంపైలేషన్, ప్రోగ్రామ్ కోడ్ కంపైలేషన్ అండ్ దాని యొక్క ఎగ్జిక్యూషన్ కూడా ఏమవుతుంది, ఫాస్ట్గా జరుగుతుంది. సో నెక్స్ట్ సి లాంగ్వేజ్ సపోర్ట్స్ డైనమిక్ మెమొరీ అలొకేషన్. డైనమిక్ మెమొరీ అలొకేషన్ అంటే మనకు మెమొరీ అనేది ఇంకొంచెం పెంచుకోవాలి, ఒకవేళ లేదంటే తగ్గించుకోవాలి. దానికోసం డైనమిక్ మెమొరీ అలొకేషన్స్ని యూస్ చేస్తారు. ఇవి వచ్చేసి బేసికల్గా ర్యామ్లో జరుగుతుంది. ఇందులో మళ్ళీ 3 or 4 టైప్స్ ఉన్నాయి. అవి మళ్ళీ తర్వాత నెక్స్ట్ లెక్చర్స్లో వస్తుంది. సో ఇట్ సపోర్ట్స్ డైనమిక్ మెమొరీ అలొకేషన్. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు మీరు విండోస్ అవన్నీ కూడా యూస్ చేస్తున్నారు. దోస్ ఆర్ నథింగ్ బట్ ఎంబెడెడ్ సిస్టమ్. అవి డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది సి లాంగ్వేజ్. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ప్లాట్ఫామ్ డిపెండెంట్. సో ప్రతి ఒక్క దానికి అది ఇండిపెండెంటా డిపెండెంటా అనేది మనము డిసైడ్ చేసుకోవచ్చు. బట్ సి లాంగ్వేజ్ వచ్చేసి ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఎలాగంటే దానికి కొన్ని ఫీచర్స్, కొన్ని సంథింగ్, దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ లైక్ దట్ ఓన్లీ. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఇప్పుడు మనము స్ట్రక్చర్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్ దగ్గరికి వద్దాము. సో స్ట్రక్చర్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, బేసికల్గా అది చాలా ఈజీ.
కొంతమంది స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అంటే ఏదో పెద్ద పెద్దగా చాలా చాలా అవన్నీ చెప్తారు, బట్ మనం సింపుల్గా రాసుకుందాం. స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఓకే, లెట్ us see there. ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్లో ఏముంటుంది? డాక్యుమెంటేషన్ సెక్షన్. డాక్యుమెంటేషన్ సెక్షన్ మీన్స్ ఈజ్ నథింగ్ బట్ కామెంట్ సెక్షన్. సో కామెంట్లో మనకి మల్టీ లైన్ కామెంట్స్ ఉంటాయి. మల్టీ లైన్ కామెంట్స్ని మనం ఇలా రాయాలి. సింగిల్ లైన్ కామెంట్స్ ఉంటాయి. ఆ సింగిల్ లైన్ కామెంట్స్ని 1 లైన్లో రాస్తే సరిపోతుంది. దోస్ ఆర్ ద మల్టిపుల్ లైన్ కామెంట్స్. దీస్ ఆర్ సింగిల్ లైన్ కామెంట్స్. వీటినే మనము డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటాం. అసలు కామెంట్స్ ఎందుకు యూస్ చేయాలంటే, మనము రాసిన కోడ్ అనేది క్యాజువల్గా మనం రాస్తాం, బట్ దాన్ని ఎందుకు యూస్ చేయాలి, ఏం యూస్ చేస్తారో అక్కడ రాసుకోవడానికి మనము డాక్యుమెంట్ సెక్షన్లో కామెంట్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. అది రాయొచ్చు రాయకపోవచ్చు, బట్ అర్థం అవడం కోసం బిగినర్స్ కోసము ఈ కామెంట్స్ని అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ హెడర్ ఫైల్ ఆర్ లింక్ సెక్షన్. హెడర్ ఫైల్ ఆర్ లింక్ సెక్షన్ వచ్చేసి ఎలాగుంటుందంటే, నేను మీకు కింద చూపిస్తాను చూడండి. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. దీస్ ఆర్ ద హెడర్ ఫైల్ సెక్షన్. ఇక్కడ హ్యాష్ అనేది ప్రీ ప్రాసెసర్. ఓకేనా. సో ఇంక్లూడ్ అనేది మనము ఇంక్లూడ్ చేయడానికి యూస్ చేస్తాం. ఇక్కడ stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. మనకు కావాల్సిన ఒక ఖచ్చితమైన ఇన్పుట్ అవుట్పుట్ మనకి ఏదైతే ఇస్తామో అదే అవుట్పుట్ కూడా రావడానికి ఒక డెఫినెట్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అనేది మనం ఇక్కడైతే రాసుకుంటాం. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. సో దీస్ ఆర్ ద h is the header file .h or link section, we can use it. ఓకేనా. సో దిస్ ఈజ్ ద లింక్ సెక్షన్. ఓకే. నెక్స్ట్ ఇంకా వచ్చేసి మెయిన్ సెక్షన్ ఉంటుంది. మెయిన్ సెక్షన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇంట్ మెయిన్. ఇంట్ మెయిన్ రాసిస్తాము. ఈ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ ఇంట్ కానీ వాయిడ్ కానీ ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ ఎక్కువ మనము ఇంటిజర్స్ని అదే నెంబర్స్ని ఎక్కువ చూసుకుంటాం కాబట్టి మనం ఇంటిజర్ని ఇక్కడ రాస్తాం. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్. సో దీన్ని రాసిన తర్వాతే మనం ఏదైనా ప్రోగ్రామ్ని అప్లికబుల్ చేయాలి. సో ఫస్ట్లో వచ్చేసి డాక్యుమెంటేషన్ సెక్షన్, నెక్స్ట్ వచ్చేసి హెడర్ ఫైల్, తర్వాత మెయిన్ సెక్షన్, మళ్ళీ ఇప్పుడు స్టేట్మెంట్స్ సెక్షన్. స్టేట్మెంట్ సెక్షన్. సో స్టేట్మెంట్ సెక్షన్ ఏమంటే ఇంట్ మెయిన్ తర్వాత మనకి ఏదైతే ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో కావాలో దాన్ని మనం ఇక్కడ రాసుకుంటాం. దీస్ ఆర్ ద నథింగ్ బట్ స్టేట్మెంట్స్ సెక్షన్. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ సి ప్రోగ్రామ్. చాలా ఈజీ ఇది. చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్ ఇది. సో ఇంకా దీంట్లో గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అండ్ లోకల్ డిక్లరేషన్ సెక్షన్ ఉంటుంది. అది ఇప్పుడైతే మీకు అవసరం లేదు, మళ్ళీ తర్వాత డిస్కస్ చేసుకుందాం. బట్ ఇదైతే స్ట్రక్చర్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్. దాన్ని సింప్లిఫైడ్గా నేను ఒక ప్రోగ్రామ్ ద్వారా రాసి చూపిస్తాను, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. చూడండి. సో చూడండి, మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా ఇందాక స్ట్రక్చర్ చూసారు కదా, ఇప్పుడు రాసి చూపిస్తాను. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, నెక్స్ట్ int main, printf. ఇక్కడ నేను హలో వరల్డ్ అని రాస్తాను. ఇలాగనే మనం ప్రోగ్రామ్ని అయితే రాయాలి. ఓకేనా. సో ఇక్కడ రిటర్న్ 0 పెట్టాలి. రిటర్న్ 0 ఎందుకు పెట్టాలంటే, ఇప్పుడు మనం ఇది రాస్తాం కదా, ఇది రాసింది నెక్స్ట్ ఏ మిస్టేక్స్ అదే జీరోస్ కానీ వన్స్ కానీ మైనస్ కానీ నెంబర్స్ వెళ్ళకోకుండా కరెక్ట్ పర్ఫెక్ట్గా ఇది రావడానికి మనం ఇక్కడైతే యూస్ చేస్తాం. సో అవుట్పుట్ వచ్చేసి ఏమొస్తుంది, హలో వరల్డ్, ఇదే మనకు అవుట్పుట్ వస్తుంది.
సో ఇక్కడ మనం ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్రింట్ఎఫ్ రాసి ఇంకొక వేరేది ఏమైనా రాయాలంటే అప్పుడు ఏమవుతుంది, పక్కనే ప్రింట్ అవుతుంది. అలా వద్దు, నాకు కింద ప్రింట్ అవ్వాలనుకుంటే మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే /nని మనం యూస్ చేసుకోవచ్చు. /nని యూస్ చేస్తే అది నెక్స్ట్ లైన్ ప్రింట్ అవుతుంది. /n ఈజ్ నథింగ్ బట్ నెక్స్ట్ లైన్. సో ఆ కోట్స్ని కూడా ఇక్కడే రాయాలి మనము, ఇక్కడ రాయకూడదు. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్. ఓకేనా? సో మీకు ఫీచర్స్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సి ప్రోగ్రాము డెప్త్గా ఇక్కడైతే ఉండింది. సో ఈజీగా మీరైతే దీన్ని ఫాలో అయ్యి నేర్చుకోండి. సో సింపుల్ అండ్ ఈజీ. హోప్ యూ గాయ్స్ అండర్స్టూడ్. దీన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీరు ఆన్లైన్ సి కంపైలర్లో అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ ఫెసిలిటీస్ లేకపోయినా, కంప్యూటర్ ఫెసిలిటీ లేకపోయినా మొబైల్లోనే మీరు ఈ కోడ్ని అయితే మీరు జనరేట్ చేయొచ్చు. ఓకేనా? సో అలాగనే జనరేట్ చేయండి, మీకు ఈ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇంకా మిగిలిన మళ్ళీ కొన్ని వీడియోస్లో బేసిక్స్గా సో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్, కంపైలేషన్ స్టేజెస్ అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా గాయస్? దిస్ ఈస్ ఫర్ టుడే. హోప్ యూ గాయస్ అండర్స్టూడ్. బాయ్ గాయస్.